తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. ధరణిపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు సిద్ధం. ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై కీలక ఉత్తర్వులు. ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీలకు 2 BHK తరహాలో పట్టణాల్లో గృహాలు. తెలంగాణ హౌసింగ్ బోర్డు ద్వారా నిర్మాణం. యువ సంగ్రామ సదస్సును అడ్డుకోవాలని చూశారు. ప్రభుత్వ కుట్ర విఫలమైంది. ప్రజాస్వామ్య హక్కులను కోర్టు కాపాడిందన్న కేటీఆర్. రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూశారు. యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతిచ్చింది. తెలంగాణ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ ఆగ్రహం. జానీ మాస్టర్ కు ఫెడరేషన్ షాక్. ఫెడరేషన్ షోకాస్ నోటీసులు. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణ. డాన్సర్స్ అసోసియేషన్ తీరుపై సీరియస్. ఫెడరేషన్ సహాయ నిరాకరణ. సుమలత తీరుపై తీవ్ర అభ్యంతరం. మీనాక్షి నటరాజన్తో జగ్గారెడ్డి భేటీ. వచ్చే ఎన్నికల్లో 17కి 14 ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. రాహుల్ ని ప్రధాని చేయడమే లక్ష్యమన్న జగ్గారెడ్డి. ఈశ్వరమ్మ వివాదాన్ని కులానికి ఆపాదించడం సరికాదు. తలసానికి జగ్గారెడ్డి కౌంటర్. యాదవ్ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమని మండిపాటు. ఎంపీలతో చంద్రబాబు సమావేశం. పోలవరం ప్రాజెక్ట్, కేంద్రం నిధుల సాధనపై చర్చ. పార్లమెంట్లో లేవనెత్తే అంశాలపై సూచనలు. ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సదుపాయాలు. బ్యాంకులు ప్రజలకు చేరువ కావాలి. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాలు కొనసాగాలన్న నిర్మల. తల్లికి వందనం అమల్లో నిర్లక్ష్యం. అమ్మ ఒడి పథకాన్నే కాపీ చేశారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం దెబ్బతీస్తోందన్న బొత్స. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ప్రజలు నష్టపోయారు. కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నాయన్న లోకేష్. ల్యాండ్ పూలింగ్ పై అభిప్రాయాలు తీసుకున్నాం. రైతుల అంగీకారంతోనే ముందుకు వెళ్తాం. వారి సందేహాలను నివృత్తి చేశామన్న నారాయణ. సొంత పాపాయి పాడేమోయలేదు. ముద్రగడ భౌతిక కాయం దగ్గర జగన్ ఫోటోలు దిగారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్న బొదిశెట్టి. రేపు హైదరాబాద్ లో జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలతో భేటీ కానున్న పవన్. పార్లమెంట్ లో వ్యూహంపై దిశానిర్దేశం. ప్రధాని చేతుల మీదుగా 74 రైల్వే స్టేషన్లు ప్రారంభం. అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి. తెలుగు రాష్ట్రాల్లో 3 రైల్వే స్టేషన్లు షురూ. గత ప్రభుత్వం హెల్త్ స్కీమ్ ను నిర్లక్ష్యం చేసింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచాం. 1000 ఆసుపత్రుల్లో క్యాష్లెస్ చికిత్స అందిస్తామన్న భట్టి. శ్రీకాకుళం ZP సమావేశంలో తీవ్ర వాగ్వాదం. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. మీటింగ్ అర్థాంతరంగా వాయిదా. కెమికల్స్ తో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. 70% కెమికల్స్ కలుపుతున్నారు. కఠిన చర్యలు తప్పవన్న హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్. దేశ రోదసీ రంగంలో సరికొత్త అధ్యాయం. రేపు నింగిలోకి దూసుకువెళ్లనున్న విక్రమ్-1 రాకెట్. స్కై రూట్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసిన రాకెట్. గుజరాత్ ATS భారీ ఆపరేషన్. మరో 5 ఉగ్రవాదుల అరెస్ట్. 13కు చేరిన అరెస్ట్ అయిన ఉగ్రవాదుల సంఖ్య. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై JPC భేటీ. నివేదిక సమర్పణకు మరింత సమయం కోరాలని నిర్ణయం. బిల్లుపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చర్చ. కోర్టుల్లో మహిళలకు వస్తువులపై సుప్రీంకోర్టు ఆదేశాలు. వాష్రూమ్లు లేకపోవడంపై ఆగ్రహం. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్రాల